సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర నిన్న శుక్రవారం జూన్ 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మనకు తెలుగు రాష్ట్రాల్లో 500 థియేటర్లలో అండ్ మిగతా కర్ణాటక ఓవర్సీస్లో 150 థియేటర్లలో అలా 650 థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఓవరాల్గా అన్ని తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి 2 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇవి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. మొదటి రోజుకి పోటీలో విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమా ఉంది మహారాజా, అయినా కానీ ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది 2 కోట్లు. ఇక అందులో నెట్ అంటే థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 6 కోట్లకు కొన్నారు. 6 కోట్లలో 1 కోటి వెనక్కి వచ్చింది మొదటి రోజే. మరో 5 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా సినిమా మొదటి రోజులాగే పర్ఫామ్ చేస్తే మరో 2 కోట్లు షేర్ వచ్చేస్తుంది. అంటే 50% రికవర్ అయిపోతుంది. మిగతా 50% మొదటి వారం లేదా 2వ వారం కల్లా వచ్చేస్తుంది. చూస్తుంటే సినిమా బ్రేక్ ఈవెన్ అయి హిట్ అయ్యేటట్టే ఉంది. చూడాలి మరి. అది మన సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయిన మొదటి రోజు 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 5 కోట్లు షేర్ వస్తే హిట్ అయిపోతుంది. 5 కోట్ల షేర్ అంటే 10 కోట్ల గ్రాసు రావాలి. చూడాలి. ఇక సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్లు. ఓకే, బాయ్.